హాయ్ హలో వెల్కమ్ టు సత్యనారాయణ గవిని యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఏం లేదు, మీతో ఒక చిన్న విషయం మాట్లాడదాం అన్నట్టుగా చిన్న వీడియో చేస్తూ ఉన్నాం. మార్చి కదా, ఎండలు బాగా ముదిరినాయి. పిల్లలంతా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. 10వ తరగతి విద్యార్థులు ఎవరు బిజీలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనం మర్చిపోతూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు బయోడైవర్సిటీ అంటే ఏంటి, జీవావరణ సమతుల్యత అంటే ఏంటో మీ అందరికీ తెలుసు. ఈ సమస్త సృష్టిలో ఏ ప్రాణి నశించినా అన్ని ప్రాణులపైన దాని యొక్క ప్రభావం ఉంటుందని. మరి వాతావరణంలో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎండలు బాగా ఉన్నాయి అనుకుంటున్నాం. కానీ మరి మన గురించి మనం ఆలోచన చేసే క్రమంలో మనతో కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి తోటి జంతువుల గురించి మనం ఆలోచన చేయడం మర్చిపోయినాం. చాలామంది చాలా వీడియోలో చెప్తూ ఉంటారు, యూట్యూబ్ మెసేజ్లు వస్తూ ఉంటాయి, కానీ ఆచరణలో చాలా తక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా నేను అందరినీ చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తూ ఒక చిన్న విన్నపం. మీ అందరూ కూడా మన చుట్టూ ఉన్నటువంటి సమస్త ప్రాణకోటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ వేసవిలో దాహాన్ని తీర్చుకోవడం ఎంత కష్టమో మీకు తెలుసు. చాలామంది ఏసీలలో ఐస్ వాటర్స్తో, ఫ్రిడ్జ్ వాటర్స్తో చాలా హ్యాపీగా ఉండేటటువంటి స్థాయి ఉంటుంది. కానీ అది కొంతమందికి మాత్రమే. ఎంతోమంది ఎండలో తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాడ దెబ్బ తోకకుండా తగిన నీటిని తీసుకుంటూ, అవసరమైతే ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇకపోతే ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి ప్రాణకోటికి నీరు అందించేటటువంటి వాళ్ళు లేరు. నోరు తెరిచి మాట్లాడేటటువంటి మనకు చలివేంద్రాలు పెట్టి నీటిని అందిస్తూ మానవ సేవ చేస్తున్నారు. మరి అలాంటిది నోరు తెరిచి చెప్పుకోలేనటువంటి ఎన్నో జీవరాశులు తమ యొక్క ప్రాణాలను కోల్పోతూ ఉన్నాయి. వాటికి ఏం జరిగిందో కూడా తెలియటం లేదు. వాతావరణంలో మార్పులు, రేడియేషన్, ఉష్ణోగ్రత, వీటన్నిటినీ అవి అర్థం చేసుకోకుండా మనతో పాటు బ్రతకాలనుకున్నటువంటి జీవులు ఈ వేసవిలో చాలా జీవరాశులు నశించిపోతూ ఉన్నాయి. వీటిని మనం పిట్టల్లా రాలిపోవడం అంటాం. మరి అలాంటి పిట్టలకు, మన చుట్టూ ఉన్నటువంటి సమస్త జంతువులకు నీరు అందించాల్సినటువంటి కనీస బాధ్యత మన మీద ఉందని గుర్తు చేయడానికి ఈ చిన్న వీడియోని చేస్తున్నాను. కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నా, మన చుట్టూ ఉన్న ప్రాణకోటికి మీకు చేతనైనంత నీటిని మీ ఇళ్లలో ఉన్నటువంటి చిప్పల్లో కానీ, పాత్రల్లో కానీ, దయచేసి ప్లాస్టిక్లో పెట్టకండి. నీటిని పక్షులు, జంతువులు తాగేటట్టుగా వాటికి అందుబాటులో పెట్టాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అవన్నీ ఉంటేనే, జీవావరణం కరెక్ట్గా ఉంటేనే మనమందరం కూడా సుఖంగా ఉంటాం. జీవావరణ సమతుల్యతకు లోపం జరిగిన మరుక్షణం దాని ప్రభావం మనిషి మీద పడి మనిషి మనుగడనే ప్రశ్నార్థకం అవుతుందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. చిన్నారులు, విద్యార్థులందరికీ కూడా నా రిక్వెస్ట్ అమ్మా, మనం మారదాం, మన పెద్దలను మార్చుదాం. మీ ఇంటి పరిసరాల లోపల మీరు దీనికి ఎక్కువ సమయం కేటాయించాల్సినటువంటి అవసరం లేదు. మీ ఇంటి పరిసరాల లోపల పక్షులకు, జంతువులకు తాగడానికి నీరు ఉంచి వాటిని కాపాడండి అని మీకు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరందరూ చేస్తారని నాకు తెలుసు, ఎందుకంటే మీరంతా మంచివాళ్ళు. కాకపోతే ఏ సమయంలో మనకు గుర్తు చేసే ఒక వ్యక్తి కావాలి కాబట్టి నేను గుర్తు చేస్తున్నాను అంతే. దయచేసి మన చుట్టూ ఉన్న జీవకోటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ వేసవి కాలం అయిపోయేంత వరకు వాటికి నీరు అందించాలని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.